ఇరాన్పై మరోసారి బిగ్ అటాక్ చేశాయి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు. వైమానిక స్థావరాలను టార్గెట్ చేసిన యుఎస్ ఇరాన్లోని డేస్ఫుల్ వైమానిక స్థావరంపై బాంబుల వర్షం కురిపించారు. వైమానిక స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. మంటల్లో దగ్ధమైనాయి ఇరాన్ యొక్క F-15 ఫైటర్ జెట్లు. దాడుల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రజల్లో భయాందోళన కొనసాగుతుంది. ఇరాన్ సైన్యానికి కీలకంగా ఉంది డేస్ఫుల్ వైమానిక స్థావరం. ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేస్తోంది. ఈ వైమానిక స్థావరంలోనే F-5 ఫైటర్ జెట్లు ఉన్నాయి. గతంలోనూ వైమానిక స్థావరంపై దాడులు జరిగింది. ఇరాక్తో యుద్ధ సమయంలో డేస్ఫుల్ వైమానిక స్థావరం కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ సైన్యానికి కీలకంగా ఉంది ఈ డేస్ఫుల్ వైమానిక స్థావరం. గతంలో కూడా ఇరాన్లోని డేస్ఫుల్ వైమానిక స్థావరంపై దాడులు జరిగినట్టుగా మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పశ్చిమ ఇరాన్లోని డేస్ఫుల్లోని వాదాతి వైమానిక స్థావరంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా గతంలో భారీ వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ వైమానిక దాడులకు చెందిన 4వ టాక్టికల్ ఫైటర్ బేస్ అంటారు. ఇది F-5 ఫైటర్ జెట్లు ఉన్న చోటు ఇది. వీటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టుగా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. ఇక డేస్ఫుల్లోని వాదాతి ఎయిర్ బేస్ అనేది చాలా కీలకంగా చెప్తారు. గతంలో ఒకసారి దాడి జరిగింది. గత 15 రోజుల కింద మరొకసారి తాజాగా ఈ దాడులు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఇరాన్ వైమానిక దళానికి చెందిన F-5 యుద్ధ విమానాలు పనిచేసే ఈ స్థావరంపై భారీగా బాంబుల వర్షం కురిపించినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేయడంతో ఈ దాడులు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థలపై, ముఖ్యంగా వైమానిక స్థావరంపై పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు అనేటివి ఇరాన్కు ఒక రకంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ప్రధానంగా ఇరాన్లోని ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడం ద్వారా ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా గట్టి పట్టి సాధించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించి ఇక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ప్రధానంగా ఇరాన్కు ఈ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకంగా చెప్తున్నారు. వెస్టర్న్ ఇరాన్ ఎయిర్ బేస్ అయినటువంటి డేస్ఫుల్లో గతంలో మార్చి 13న భీకర దాడులు జరిగాయి. ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం తాజా దాడుల దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఇరాన్ ఇక్కడ నుంచి కీలకంగా లాంచ్ ప్యాడ్గా దీన్ని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచే దాడులు అంటే ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. వెస్ట్ ఇరాన్లోని ఈ డేస్ఫుల్ వైమానిక స్థావరం ఏదైతుందో చాలా కీలకంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వైమానిక స్థావరంపై దాడి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలపై ముఖ్యంగా ఇది ప్రభావం చూపుతుంది. ఇరాన్ దళానికి చెందిన F-5 యుద్ధ విమానాలు ఇక్కడే పనిచేస్తాయి. దీంతో భారీగా బాంబుల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడ ఈ వైమానిక స్థావరాన్ని వాదాతి వైమానిక స్థావరం అని కూడా అంటారు. డేస్ఫుల్లోని ఈ వాదాతి వైమానిక స్థావరంపై ప్రస్తుతం జరిగినటువంటి భీకర దాడుల నేపథ్యంలో ఇరాన్కి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఓవైపు నతాంజ్పై ఇప్పటికే దాడులు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లోని నావికా దళాలను, ఎయిర్ బేస్లను, అక్కడటువంటి మిసైల్ లాంచ్ ప్యాడ్లను, డ్రోన్ లాంచ్ ప్యాడ్లు అన్నింటి కూడా వరుసగా విధ్వంసం చేస్తూ వచ్చినటువంటి అమెరికా తాజాగా ఈ డేస్ఫుల్ వైమానిక స్థావరంపై దాడి చేయడం ద్వారా భారీ విధ్వంసాన్ని కలిగిస్తారని మనం చెప్పాలి. ఇప్పటికీ ఇరాన్లోని టెహ్రాన్లోని ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా విధ్వంసం చేసింది. అక్కడ ఎయిర్ బేస్లు అన్నింటి కూడా విధ్వంసం చేసింది. పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. తాజాగా జరిగిన దాడులతో ఇది మరింత తీవ్రమయ్యాయని చెప్పాలి. ఒకసారి ఆ దాడుల దృశ్యాలు మళ్ళీ చూద్దాం.
రైట్, ఇక్కడ ప్రధానంగా F-5 యుద్ధ విమానాలు ఉన్నాయి. F-5 యుద్ధ విమానాలు అనేవి ఇరాన్లోని వైమానిక దళంలో చాలా కీలకమైన యుద్ధ విమానాలుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళు శత్రు దేశాలపై దాడి చేయడానికి ఇది ఒక ప్రధాన కేంద్రం. ఇప్పటికే చాలా వరకు విధ్వంసం జరిగింది. ఇరాన్లో ఎక్కడ అసలు ఎయిర్ బేస్లు లేకుండా పోయాయి. ఇప్పుడు ఎయిర్ బేస్ను విధ్వంసం చేయడం ద్వారా ఇరాన్కి చాలా పెద్ద దెబ్బని చెప్పాలి. అంటే వైమానిక దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. అటు నేవీని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేశామని చెప్తున్నారు. ట్రంప్ పదే ఇదే చెప్తున్నారు. నేవీ బేసెస్ డిస్ట్రాయ్ చేశాము, ఎయిర్ బేసెస్ డిస్ట్రాయ్ చేశాము. మీరు ట్రంప్ స్పీచ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పదే ఇదే మాట చెప్తాడు. అలాగే అక్కడ మిసైల్ లాంచ్ ప్యాడ్లను డిస్ట్రాయ్ చేశారు, అన్నీ చేశారు. ఇంకా ఏవైనా మిగిలి ఉంటే కనుక ఏరి మరి అక్కడ దాడులు చేస్తున్నారు. ఆ నాయకులను కూడా వెంటాడి మరి చంపుతున్న పరిస్థితి. అంటే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సో ఫస్ట్ అసలు ఈ మూలాలను దెబ్బతీస్తే ఇరాన్ దాడి చేయడానికి ఉండదు. ఇవాళ ఇరాన్ హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీపంలో కూడా దాడి చేయగలిగిందంటే ఇట్లాంటి ఎయిర్ బేస్లని ఉపయోగించుకొని అక్కడికి దాడి చేసినట్టుగా వాళ్ళకి అర్థమైంది. సో అందుకే కీలకమైన ఈ ఎయిర్ బేస్లన్నింటినీ ఈ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేస్తే ఇక వాళ్ళకు చేయడానికి ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆ మౌలిక సదుపాయాలపై చాలా తీవ్రంగా దృష్టి సారించినట్టుగా మనకు కనబడుతుంది. ఇది యుద్ధ వ్యూహం అంటారు. ఇజ్రాయెల్, అమెరికా చాలా పకడ్బందీగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మొత్తం మీద ఇరాన్ కూడా తక్కువేం లేదు. ఇక్కడ కొన్ని అజ్ఞాత ప్రదేశాల నుంచి కూడా పంపిస్తుంది. ఇప్పటికే భూగర్భంలో డెన్నులు ఉన్నాయి, పెద్ద మిసైల్స్, డ్రోన్లు చాలా ఉన్నాయి. కానీ నడిపించేది ఎవరు? ఒక 5 లిస్టు రిలీజ్ చేస్తారు, ఇంకా 5 మిగిలి ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి నాయకత్వాలు ఏముంది, అక్కడ నడిపించడానికి కూడా ఎవరు లేరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, పూర్తిగా తెగించారు. కాబట్టి ఇక ఎంతకైనా సరే అన్నట్టుగా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. సో యుద్ధం అంటేనే ఇలా ఉంటుంది, దాడులు ప్రతి దాడులతో. అందుకే ఎప్పుడు శత్రువులను తక్కువ అంచనా వేయద్దు అనేది ఇక్కడ మనకు అర్థమయ్యేది. ఏదేమైనా పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతుందనడానికి ఈ దాడులు మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం దాడులు ప్రతి దాడులతో అట్టుడుకుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు మిగతా దేశాలను కూడా బాధిత దేశాలుగా మారుతున్న ఈ తరుణంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ను గట్టి దెబ్బతీశాయని ఈ దాడుల ద్వారా మనకు అర్థమవుతుంది.